హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజే లాస్ట్ డే అనమాట. మేము ఈరోజు ఇంటికెళ్తున్నాము. ఇక ఫస్ట్ అయితే నేను ట్రైన్‌లో ఉండడానికైతే వంట చేస్తాను గదా! దానికన్నా ముందు మేము తినడానికైతే వంట చేస్తున్నా. అన్నం అయితే వండినా. తర్వాతొచ్చేసి గోకరకాయ కర్రీ వండుతున్నాను. మొన్న మా సార్ అయితే గోకరకాయ తీసుకొచ్చిండు. ఒకసారి నేను చూపిచ్చాను గదా! ఇలా పచ్చిమిర్చేసి ఇలా సింపుల్‌గా ఫ్రై చేస్తానని. ఈరోజు కూడా అలాగే కూరైతే వండేసిన. పెరుగు గూడా తోడేసిన. మా కన్నయ్య ఏమో జెప్తుండు. ఏంటి? మరి నువ్వు ఎన్నిటి గంటలకు లేచినావు? నీకు వామ్ వాటర్ ఇయ్యనీకా? ఇప్పుడు తాగుదావా? లేచిన గంట 2 గంటల తర్వాత బ్రష్ చేసి మ్యాగీ తిన్న తర్వాత ఈయనకంట వామ్ వాటర్ కావాలంట. ఇస్తాము. మా కన్నయ్య ఏమంటుండంటే, నేను తనకంట పొద్దున్న లేవంగానే వార్మ్ వాటర్ అనేది ఇయ్యలేదంట. తను లేచింది 8:30కి లేవగానే పోయి వాళ్ళ తాతన్న సంకన కూసోని ఏమేమో ముచ్చట్లు పెట్టిండు. ఇంకా సర్లే అని చెప్పి బ్రష్ చేసుకున్న తర్వాత పాలు తాగిండు. ఈరోజు మ్యాగీ చేసిన. ఆ మ్యాగీ తిన్న తర్వాత వచ్చి నేను వంట చేస్తుంటే, "అమ్మ ఈరోజు నాకు నువ్వు వార్మ్ వాటర్ ఇచ్చినవా?" అని చెప్పేసి తనైతే అడుగుతుండు. ఇక నేనన్నా కదా, "నువ్వు లేచిందే లేట్ కదా నాన్న. నువ్వు అవన్నీ తిన్నావు. మరి నీకు వార్మ్ వాటర్ ఎందుకు?" అంటే నాకు వార్మ్ వాటర్ ఇష్టము అని చెప్పి అడిగితే తనకి గ్లాస్‌లో ఇచ్చిన తర్వాత కొంచెం దూరం పోయి అప్పుడు అంటుండు కదా, వార్మ్ వాటర్ హెల్త్‌కి మంచిది అని చెప్పి. అట్లా పిల్లలకి అలవాటయిపోయింది. కాకపోతే ఇప్పుడు 7:30కే పెద్దగా మస్తు ఎండ కొడుతుంది. అలాంటిది కన్నయ్య 8:30కి లేచిండు. బయట చూస్తేనేమో తెల్లారి ఎంతో సేపయితుంది. మధ్యాహ్నం 11, 12 అయితున్నట్టు ఎండ కొడుతుందనమాట. అందుకే ఇంకా వార్మ్ వాటర్ ఇయ్యలేదు. నార్మల్ వాటరే ఇచ్చిన తాగమని జెప్పి. అందుకు తనొచ్చి నాకు ఇగో రివర్స్‌గా ఇలా బుక్ చేస్తాడనమాట. మా సార్ ఉన్నప్పుడు గూడా అంతే. కొన్నిసార్లు ఏంటంటే నేను వార్మ్ వాటర్ ఇయలేదనుకో, "ఇగో మమ్మీ నువ్వు ఈరోజు వార్మ్ వాటర్ ఇయలేదని" చెప్పేసి మా పిల్లలు అనడంతోని ఇక మా సార్ ఏం చేస్తారు, "నువ్వు వాళ్ళకి అలవాటైన రొటీన్‌ని నువ్వే చెడగొడుతున్నావు" అని చెప్పేసి నా మీద అరుస్తూ ఉంటారనమాట. ఇగో గిట్ల పిల్లలు అప్పుడప్పుడు బుక్ చేస్తుంటారు. ఇక వంటంతా అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఒకవైపు బెండకాయలనేవి కట్ చేసిన గదా! బెండకాయలు కట్ చేసి హీటర్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై అయితే చేస్తున్నా. తర్వాత కాకరకాయ గూడా నేను పొయ్యి మీదేసి అక్కడ పోయి ఆలుగడ్డ ఉంటది కదా! దాన్ని చిన్న చిన్న స్లైసర్‌లో అయితే కట్ చేసుకొని వచ్చిన. ఇగో ఒకసారి బెండకాయ ఫ్రై చేసి పక్కన పెట్టినా. ఇగో గోకరకాయ కూర రెడీ అయిపోయింది. అన్నం వండిన. చూస్తున్నారు గదా! నేను ట్రైన్ జర్నీలో పొటాటో చిప్స్ అనేవి ఇలా చేస్తాననమాట. ఇలా చేయడం వల్ల మా కన్నయ్య టమాటా చారుతో పాటు ఇలా పొటాటో చిప్స్ ఉంటేనే తింటారు. ఇగ కాకరకాయలు ఫ్రై అవుతానికి కొంచెం ఎక్కువ టైం పడతది అని జెప్పి ఇగ బయటికొచ్చి దోమతెరలుంటాయి గదా! వాటినైతే ఉతికేస్తున్నాను. ఇగో నాకు ఇలా నెల రోజులు ఇంటికి పోయేదొస్తే నేను ఇంటికి పోతున్నానా? లేకపోతే ఇల్లు ఖాళీ జేసి పోతున్నానా? నాకేం అర్థం గాదనమాట. అట్లా అయితది. పొద్దున లేసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అంటే ట్రైన్ ఎక్కే వరకు ఏదో ఒకటి ఉంటనే ఉంటది. ఇగ ఏం చేసినా అంటే ఫస్టు బట్టలన్నీ ఉతికేసినా అనమాట. పిల్లల బట్టలుంటాయి గదా! అవన్నీ ఉతికేసిన. తర్వాత వాళ్ళ స్కూల్ యూనిఫార్ము, స్కూల్‌లో యూజ్ చేసే కర్చీఫ్‌లు, తర్వాత బెడ్ షీట్‌లు, ఇంట్లో మేము డైలీగా యూజ్ చేస్తాం గదా! పిల్లో కవర్స్ గానీ, టవల్స్ గానీ అన్నీ ఉతికేసి మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళు ఖాళీ చేసిండ్రని చెప్పినా గదా! వాళ్ళ ఇంటి ముంగడ బట్టలన్నీ ఆరేసిన. ఇక తర్వాత డైలీ మేము కప్పుకునే బెడ్ షీట్స్ ఉంటాయి గదా! అవైతే వాషింగ్ మిషన్‌లో ఏసి ఈ దోమతెరలనేవి చేత్తోనే ఉతుకుతా ఎప్పుడైనా. ఎందుకు చేత్తోని ఉతుకుతా అంటే ఇవి నెట్టు గదా! మనం వాషింగ్ మిషన్‌లో ఏస్తే అటు ఇటు తిరుగుతుంటే వాటికి హోల్స్ అనేవి పడతాయి. మనము వీటిని ఎందుకు యూజ్ చేస్తాం, మనం మస్కిటోస్ రాకుండా నైట్ పడుకునేటప్పుడు నెట్ కడితే పిల్లలు మంచిగా నిద్రపోతారని చెప్పేసి యూజ్ చేస్తాం గదా! ఒక చిన్న హోల్ ఉన్నా గూడా దాంట్లో నుంచి దోమలు వస్తాయన్నమాట. మాకిక్కడ బీహార్‌లో మస్త్ అంటే మస్తు దోమలుంటాయి. ఈ నెట్ లేనిది అస్సలు నిద్రపోలేమనుకోండి. ఇగ ఒకటేమో అక్కడ మీకు ఆరెంజ్ కలర్ నెట్ కనిపిస్తుంది గదా! అదేమో మేము యూజ్ చేస్తాము. బ్లూ కలర్ ఏమో మామయ్యకి కట్టుతున్నాం నెట్. అంటే మామయ్య బయట ఇక్కడ పండుకుంటుర్రనమాట టీవీ దగ్గర. ఇక నేను, అత్తమ్మ, మా సారు, పిల్లలందరం కలిసి ఆ రూమ్‌లో పడుకుంటున్నాము. ఇక మాకేమో ఈ నెట్ అన్నట్టు. మా మామయ్యకొచ్చేసేమో బ్లూ కలర్ నెట్. ఇక వీటిని కూడా బయట అయితే ఆరేసిన తర్వాత ఇక లోపలైతే వంట పనుందనమాట. అవి కాకరకాయలు ఫ్రై అయితున్నాయి గదా! అవి ఎంతవరకు ఫ్రై అయినాయో చూడాలి వెళ్లి. ఇక చూసిండ్రు కదా, ట్రైన్లో తినే ఒక 3 పూటల కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఇక ఆలుగడ్డ అయితే ఫ్రై చేస్తున్నా. ఇందాకైతే బెండకాయ ఉందిగా ఫ్రై చేసి పెట్టిన. ఇదైతే నేను 1 కేజీ బెండకాయలు తీసుకొస్తే
మా కన్నయ్య ఏం చేసినంటే నైట్ బెండకాయ కూర కావాలంటే ఇంకా నేను 1/2 kg వరకు కట్ చేసి అయితే నేను కర్రీ వండిన. ఇది వచ్చేసేమో బెండకాయ ఫ్రై. ఎప్పుడైనా సరే నేను బెండకాయ ఫ్రై చేసినప్పుడు పల్లీలు వేస్తానమాట. పల్లీలు వేస్తే ఏమవుతుందంటే మా కన్నయ్య ఫ్రై చేసిన పల్లీలు అస్సలు తినట్లేదు. అందుకే ఈసారి అయితే పల్లీలు వేయను, అది అట్లనే ఫ్రై చేసిన. ఎట్లాగో కాకరకాయ పులుసు కూర ఉండాలి కదా, మళ్ళీ కాకరకాయలని పిసుకుతే చేతులన్నీ నొప్పి పెడుతున్నాయని చెప్పేసి ఇలా అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన. ఇప్పుడు దీన్ని నేను కాకరకాయ పులుసు కర్రీలో అయితే ఈ కాకరకాయలు అయితే వేసేస్తా. చూస్తారు కదా, ఇవన్నీ కలిపి 1 కిలో కాకరకాయలు ఇగో ఎన్ని వచ్చినాయో చూడుర్రి, మస్తు తక్కువ వచ్చినాయి కదా. ఇక తర్వాత ఇంకో ఆలుగడ్డ చిప్స్ ఉన్నాయి కదా, ఇవి లేకపోతే అసలు మా జర్నీ అయితే ఉండదన్నమాట. మా కన్నయ్యకు టమాటా చారు ఈ ఆలుగడ్డ చిప్స్ అనేవి జర్నీలో ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటేనే వాడు తింటారు. ఇవి కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి, సూపర్ క్రిస్పీ ఉంటుంది అనమాట. ఎందుకు అట్లా తింటున్నారంటే మీకు సౌండ్ వినిపించాలని. ఇక జర్నీలోకి అయితే ఇప్పుడు నేను టమాటో చారు చేస్తాను కదా, ఎప్పుడు అనమాట ఒకటే రొటీన్ ఉంటుంది. ఎందుకు టమాటో చారు కోసం టమాటోలు అయితే కట్ చేస్తున్నా. ఇంకొక వైపు ఏమో బట్టలు ఉతుకుతున్నా. ఇంకా బ్యాగ్ అయితే సదరలేదు. ఈరోజు అయితే అస్సలు బాగాలేదు. ఏదో ఇంకా సదరాలు, ఇంటికి పోతున్నాం కాబట్టి ఇవన్నీ చేయాలని చేస్తున్నా తప్ప అసలు చేసేంత ఓపికనే అసలు లేదనమాట. ఇక చూస్తుంది కదా ఆలుగడ్డ, ఇగో ఈ బెండకాయ, ఈ కాకరకాయ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 2 గంటల నుంచి ఇదే పని అవుతుంది. చెప్పినగా 2 అవర్స్ నుంచి ఇదే పని అవుతుంది. ఇక బ్యాగ్ చదవాలి, బట్టలు ఆరేయాలి. ఇందాక మస్తు బట్టలు విండుతున్నా. ఆ బట్టలు అన్నీ విండినా, కొన్నేమో వాషింగ్ మిషన్లో విన్నా, కొన్నేమో పెద్ద పెద్ద బెడ్షీట్స్, కాళ్ళ కింద వేసుకునే మ్యాట్స్ ఉంటాయి కదా, అవి చేతితో విండేసరికి చేతులు అన్నీ నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. ఇక మళ్ళీ అసలే ఈరోజు మాకు జర్నీ స్టార్ట్ అవుతుంది కదా, ఇక అసలు ఇక జర్నీయే చిరాకు వస్తుంది. అంటే జర్నీ టైంలో వచ్చే పీరియడ్స్ కూడా మనకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈరోజే ఫస్ట్ డే అనమాట. అట్లా కూడా అసలు ఎట్లా అంటే చేయలేకపోతున్నా, కానీ తప్పదు కదా, ఇక చేసేస్తున్నా అంతే. అమ్మో నిజంగా చెప్తున్నా, కానీ పీరియడ్స్ అప్పుడు అయితే ఇలా నిలబడి పని చేయడం అయితే చాలా కష్టం కదా. మరీ ఎక్కువసేపు అయితే అస్సలు చేసుకోలేము. చాలా మంది అసలు చాలా గ్రేట్ అనమాట. ఇంకా మనమే ఇంట్లోన్నాలో ఎట్లున్నామంటే జాబ్ పోయి బయట పని చేసుకుంటారు, వాళ్ళందరూ ఎట్లుంటారో వాళ్ళందరికీ అయితే గ్రేట్ అని చెప్పొచ్చు మనం. ఈ స్పూన్ ఇలానే పెడితే ఇగో ఇలానే అతుక్కుపోయినాయి. ఫ్రెష్ చేసి పెట్టినా కదా. కొంచెం చింతపండు తీసుకొస్తా. ఆల్రెడీ దీంట్లో నీళ్ళు పోసి పెట్టిన చింతపండు తీసుకొచ్చేస్తా. ఇగో కొంచెం చింతపండు అయితే వేస్తున్నా. ఇల్లంతా సైలెంట్గా ఉంది. మా సారు విషయమేమో స్కూల్కి పోయింది కదా, వాళ్ళు 11:30కి వస్తారు. ఇక మా కన్నయ్యకి రోజు సాటర్డే కాబట్టి తనకి స్కూల్ ఉండదు కదా. అత్తమ్మ మా కన్నయ్య ఇద్దరు కలిసేమో అక్కడ తెలుగు అక్క ఉంటుంది కదా, వాళ్ళ ఇంటికి అయితే వేయరు, కొద్దిసేపు కూర్చొని వస్తా అని చెప్పి. ఇక మా మామయ్యనేమో పడుకున్నారు, నేనేమో వంట చేస్తున్నా. ఈ ఏడు పెట్టిన అసలు నేను ఇది దొరుకుతలేదు నాకు. ఇది క్యాప్ ఎన్నో పెట్టినాను, ఏడబెట్టిన ఈడబెట్టిన అనమాట. ఇదైతే ఆ హీటర్ మీద పెట్టేస్తా. ఆలుగడ్డ చిన్నగా ఫ్రై అవుతుంది. ఈలోపు బట్టలు ఉతికినాయి కదా, ఆ స్నానం చేసే వాష్రూమ్ ఉంటుంది కదా, అది కడిగొస్తా అనమాట. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి ఆరేస్తే ఇక పని అయిపోతుంది అనమాట, బట్టల పని. ఇక ఈ వంట పని చారు కూర కొంచెం లేటుగా వండుకోవచ్చు, ఇది ఫ్రై చేసి పక్కన పెడితే అయిపోతుంది. ఈ లోపుగా వెళ్ళి అయితే బ్యాగ్ చదవాలి. తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ ఉందనమాట, ఆ వీడియో ఎడిటింగ్ చేస్తే రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తా. లేదంటే నేను ఇంటికి వెళ్ళేదాకా మీకు ఖాళీగానే ఉండాలి. ఇదైతే ఫ్రై అవుతుంది కదా, అయినా కూడా ఒక వీడియో ఎడిటింగ్ చేసిన అనుకో, ఆ వీడియో అనేది నిన్న అప్లోడ్ అవుతుంది అనమాట. ఈ వీడియో అనేది నెక్స్ట్ డే, అంటే నిన్న లాస్ట్ డే కదా, ఈరోజు జర్నీ వీడియో కదా, మరి ఫస్ట్ ఏ వీడియో అప్లోడ్ అవుతుంది, నిన్న లాస్ట్ డే వీడియో అప్లోడ్ అవుతుంది, ఆ తర్వాత జర్నీ వీడియో. కాకపోతే నేను నిన్నటి వీడియో అనేది ఈరోజు అప్లోడ్ చేసేటప్పుడు నేను ఎడిట్ చేయాలన్నమాట. ఇవైతే స్లోగా ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం నేను పోయి వేరే పని అయితే చేసుకొని వస్తా. ఇక నేను ముందే అయితే కాకరకాయలు తీసిన తర్వాత ఇక ట్రైన్‌లో తినే 3 పూటల కోసం అనేది స్టార్ట్ చేసినా అనమాట. నిజంగా చెప్తున్నా, ఈ రోజైతే వంట చేస్తుంటే
చాలా కష్టంగా అనిపిచ్చింది. కొన్నిసార్లు అనిపిచ్చింది, ఇదేదో ఇంట్ల ఇంత కష్టపడి చేసుకునే బదులు ఒక రూ. 100 పెడితే బయట ఒక పూట కన్నా నిమ్మలంగా తినొచ్చు గదా! ఇంత ఆరాటం ఎందుకు అని జెప్పేసి అట్లా అనిపిచ్చింది. కాకపోతే ఇగ నేను ఒక 2 పూటలకు వంట చేసినా గూడా మా సార్‌ది ఎట్లుంటదంటే ఒక రూ. 10 పెట్టి గూడా బయట టిఫిన్ చేయించరు. ఎంత పొద్దునైనా సరే ఇప్పుడు మేము ఔరాలో మార్నింగు 5:00కి దిగుతాం గదా! దిగిన తర్వాత మాకు ట్రైను 8:30కు ఉంటదనమాట. అప్పటిలోపు ఒకవేళ ఫ్రీ అయినామనుకో అక్కడనే తినేస్తాము స్టేషన్‌లో. లేదు అంటే ట్రైన్ ఎక్కిన తర్వాత. అంతేగాని ఇంకా బయట టిఫిన్ చేసుడు అట్లా ఇట్లా మాకు అలవాటే లేదనమాట. ఇగ అదంతా ముచ్చట ఎందుకు గాని, ఇగ ఇప్పుడేం చేస్తున్నా అంటే వంట చేస్తున్నా గదా! అవన్నీ అయితున్నాయి ఒక పక్కన. ఆలుగడ్డ ఫ్రై అయ్యే వరకు కొంచెం టైం పడతది గదా! ఇగ నేనొచ్చేమో బ్యాగ్ సదురుతున్నాను. నిజంగా చెప్తున్నా ఈ బ్యాగు సదిరేటప్పుడు అనిపిస్తది కదా! గిన్నే బట్టలు పెట్టుకున్నా కదా అని అనిపిస్తది. కానీ మోసేటప్పుడేమో బరువు అనిపిస్తదనమాట. అంటే ఇప్పుడు మనం ఫ్లైఓవర్స్ ఎక్కే కాడన్నా, లేకపోతే ట్రైన్ ఎక్కే కాడ, దించే కాడ కొంచెం కష్టం అనిపిస్తదనమాట. అయినా గూడా తీసుకెళ్ళేది తక్కువ బట్టలే అనిపిస్తది. ఇగ నేనేం చేశానంటే ఈసారి కొంచెం లగేజ్ అనేది ఎక్కువగానే ఉంది. అంటే నేను మొన్న పిల్లల కోసమయితే కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాను. అలాగే విషు కోసము టీ షర్ట్సు, పాయింట్సు, కనే కోసం గూడా టీ షర్ట్, పాయింట్లు, నా కోసం 4 ప్లాజోలు, తర్వాత ఒక 2, 3 టాప్స్ తీసుకున్నాను గదా! అవన్నీ నేనైతే పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా సరే నేను ఇంటికెళ్ళినప్పుడు అక్కడున్న బట్టలే యూజ్ చేసేదాన్ననమాట. ఇప్పుడు నేనొచ్చేటప్పుడు ఏం చేస్తానంటే పిల్లల బట్టలు, నా బట్టలు, మా సార్ బట్టలు అక్కడే ఉంచొస్తాను. అయితే నేను ప్రతిసారి ఎళ్ళినప్పుడు అవే వేసుకుంటున్నాను. ఇగ నేను వేసుకుంటే నాకు బోర్ రాదేమో గానీ చూసే జనాలకైతే అమ్మ ఏందిరా నాయన ఎప్పుడు ఈమె గియ్యే బట్టలేసుకుంటదని జెప్పేసి అనిపిస్తది గదా! అయినా కూడా అక్కడ ఉండే బట్టలన్నీ కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇంకా అందుకే నేనేమనుకున్నానంటే ఇగ అది మొత్తం తీసేసి ఓల్డ్ స్టాక్ అంతా తీసి న్యూ స్టాక్ అనేది ఫిల్ జేయాలని జెప్పి నా కోసం నేను కొన్ని టాప్స్ అయితే నేను తీసుకున్నాను. పిల్లల కోసం గూడా తీసుకున్నాను. ఇగ ఆ బట్టలన్నీ అయితే బ్యాగ్‌లో పెట్టేసిన. ఇగ అత్తమ్మవి, మామయ్యయి గూడా బాగానే ఉన్నాయి బట్టలు. వాళ్ళయి గూడా పెట్టిన. మా సార్‌ది ఒకటే ఒక షార్ట్ పెట్టిన. తనకి ఇంటికాడ ఒక 5 షర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఒక 2, 3 పాయింట్లున్నాయి. తర్వాత షార్ట్స్ గూడా ఉన్నాయన్నమాట. తను మొన్ననే అక్కడ ఏసొచ్చింది గాబట్టి తనయయితే పాతగేం కాలేదు. మావి మాత్రమే పాతగయినయి. ఇగ బ్యాగంతా సదిరినా. ఓన్లీ లగేజ్ అనమాట అది. మేము ట్రైన్‌లో వాడంది మాత్రమే ఆ బ్యాగు. ఇంకా 2 బ్యాగులయితే ఒకటేమో ట్రైన్‌లో యూజ్ చేయడానికి, ఇంకొకటేమో ఫుడ్ బ్యాగ్ అనమాట. బ్యాగ్ సదిరిన తర్వాత ఇక్కడైతే నేను కాకరకాయ పొయ్యి మీదేసిన. నేను ఫస్ట్ కాకరకాయలని డీప్ ఫ్రై ఎందుకు చేసినా అంటే, ఇప్పుడు నేను ఉప్పు, పసుపు వేసి బాగా పిసికిన తర్వాతనే కాకరకాయ పులుసు అనేది వండుతాను. అట్లయితే చేదు లేకుండా ఉంటాయి. మా విషు, కన్నయ్య గూడా కాకరకాయ మంచిగా తింటారనమాట. ఇగ ఇప్పుడేం చేసినా అంటే మనం ఒకవేళ మనం కాకరకాయలని ఉప్పు, పసుపు వేసి పిసకలేదనుకో డైరెక్ట్ మనం ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసి పులుసు చేసినా కూడా చేదనేది ఏముండదు. అందుకే నేనేం చేసినా అంటే ఇది ఎట్లాగో డీప్ ఫ్రై చేస్తానుకో ఆయిల్ అయితే పెట్టినగా అని చెప్పి దాంట్లో వేసేసి కాకరకాయలు ఫ్రై చేసి ఇంకా కాకరకాయ, టమాటో పులుసు లెక్క వండుదామనయితే నేను పొయ్యి మీదేసి ఇంకో వైపేమో టమాటో చారు చేస్తున్నా. ఎప్పుడైనా సరే నేను చారు ఏం చేసేదంటే పైనుంచి పోపు పెట్టేదాన్ని గదా! ఇప్పుడు నేను జర్నీలో పోతున్నాను. ఇంకోటేంటి అంటే నేను ప్లాస్టిక్ డబ్బాలో చారుని తీసుకుపోతాను గదా! అందుకే చారనేది కొంచెం పోపులో మసిలితే బావుంటదన్నట్టుగా ఫస్ట్ పోపు బెట్టి దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఏసిన తర్వాత చారైతే ఏస్తున్నా. ఇగ ఇందాక విషయం అయితే స్కూలుకి పోయింది గదా! నేను తనని స్కూలు నుంచి తీసుకొచ్చాననమాట. నేను ఆ ట్రిప్ గురించి చెప్పేలోపే ఇగ టమాటో చారు గురించి చెప్పిన. తనకు కూడా లాస్ట్ డే కాబట్టి బాగానే మస్తు హోంవర్క్‌లు ఇచ్చిండు. ఇగ నేనేం చేసినా అంటే బుక్కులు పట్టుకోవాలంటే చాలా కష్టమైతదని చెప్పి అన్నీ తనకి సంబంధించినవి ఫోటోసు, వీడియోస్ అన్నీ నేను నా ఫోన్‌లో తీసుకున్నాను. ఇంటికెళ్ళినాక చదివించడానికి చాలా తక్కువ టైమే ఉంటది. ఇగ మా అమ్మోళ్ళ ఇంటికన్నా అటో ఇటో పిల్లలు టైంకి కూర్చొని చదువుతారు గానీ మా ఇంటికాడ చదవడం అయితే కష్టం అనమాట. ఇగ అందుకే నేను అలా ఫోన్‌లో అయితే తీసుకున్న తర్వాత ఇగ ట్రైన్‌లో తినడానికి అన్నం వండిన. తర్వాత మేము ఇంటి దగ్గర తినడానికి గూడా ఇంకో గిన్నెలో అన్నం అయితే వండేసిన. ఆ తర్వాతొచ్చేసి బ్యాగ్ అనేది కంప్లీట్‌గా ఇప్పుడే క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు భయమనమాట. నేనేమన్నా మర్చిపోతానా అని జెప్పేసి బ్యాగ్ అనేది క్లోజ్ చేయకుండా అలాగనే పెడతాను. ఎప్పుడైనా ఏదన్నా గుర్తొస్తదేమో అని జెప్పి. ఇగ తర్వాత ఆ పెద్ద బ్యాగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రైన్‌లో నేను యూజ్ చేసే లగేజ్ ఏంటి అంటే ఫస్ట్ పిల్లలకైతే నేను బట్టలు పెడతాను. వాళ్ళేంటి అంటే కొన్నిసార్లు వాళ్ళకి చేంజ్ చేస్తాను. కొన్నిసార్లయితే చేంజ్ చేయను. ఇంతకుముందుకైతే మంచిగా వాష్‌రూమ్స్ అన్నీ ఉండేయి కాబట్టి క్లీన్‌గా స్నానాలు గూడా చేయించేదాన్ని. కానీ ఇప్పుడిప్పుడు రోజులు మారే కొద్దీ ఏంటంటే జనాలు ఎక్కువైతారు. అన్నీ అంత నీట్‌గా ఏమి ఉండవు కాబట్టి పిల్లలకైతే నేను
ఔరాలో స్నానం చేయించడం బంద్ జేషినా. ఇగ ఎందుకైనా మంచిదని జెప్పేసి ఇద్దరికీ చెరొక జత బట్టలు బెట్టుకున్నా. ఆ తర్వాత ట్రైన్‌లో యూజ్ చేయడానికి 4 బెడ్‌షీట్ బెట్టుకున్నాం. ఇప్పుడు మేము నలుగురం గదా! పిల్లలు ఎట్లైనా నా దగ్గర ఒకరు, మా సార్ దగ్గర ఒకరు పండుకుంటారు కాబట్టి వాళ్ళకి బెడ్‌షీట్ అవసరం లేదు. ఇప్పుడు అత్తమ్మ, మావయ్య, నాకు, మా సార్‌కి 4 బెడ్‌షీట్‌లు బెట్టినా. ఆ తర్వాతొచ్చేసి అవి చిన్న చిన్న బొట్లు, దువ్వెన, పేస్టు, బ్రష్‌లు అవన్నీ ఈ బ్యాగ్‌లో పెట్టేస్తాననమాట. మా సార్ ఎప్పుడైనా సరే పిల్లలకి కుర్కురేస్ అనేవి మంచిగానే తీసుకొస్తారు. ఈసారి ఒక 6 ఏమో తీసుకొచ్చిండు. అవి కూడా ఒక రకంవే. ఇగ అనుకున్నారేమో మామయ్య, అత్తమ్మ గూడా ఉన్నారు గదా! ట్రైన్‌లో ఎవరో ఒకరు పిల్లలకి కొనిస్తూ ఉంటారని జెప్పేసి తక్కువ తెచ్చిండేమో. ఇగ నేనేం చేస్తున్నా అంటే చార్జర్లు పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే 3 చార్జర్స్ అనమాట. నా కొత్త ఫోన్‌కి గూడా ఇంకో చార్జర్ వచ్చింది గదా! ఆ చార్జర్ గూడా నేను తీసుకెళ్తున్నాను. ఇగ తర్వాత ఏంటంటే ఇగ పిల్లలకి నేను ట్రైన్ జర్నీలో గానీ, ఇంటికెళ్ళినప్పుడు గానీ, ఎప్పుడైనా సరే నేను వాళ్ళకి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ అయితే నా దగ్గరుంటాయి. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే, ఎటు పోయినా గూడా మెడిసిన్ అనేవి లేకుండా నేను పోననమాట. ఎందుకంటే, ఇప్పుడు పిల్లలకి సడెన్‌గా వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎన్నో ఎఫెక్ట్స్ ఒస్తాయనమాట. కొన్నిసార్లు ఫీవర్ అనిపిస్తది, దగ్గు, జలుబు, కొన్నిసార్లు ట్రైన్ జర్నీలో కడుపు నొప్పి గూడా ఒస్తది గదా! మరి వాటన్నిటికి చూయించాలన్నా వెంటనే అయితే డాక్టర్ దగ్గరికి పోలేం గదా! ఇలా మెడిసిన్ పెట్టుకుంటే వాళ్ళు గూడా రిలీఫ్ ఉంటది. మనకు గూడా ఎలాంటి టెన్షన్ ఉండదని జెప్పి నేనెప్పుడైనా సరే మెడిసిన్స్ అనేవి నా ఎమ్మటే పెట్టుకుంటా. ఇక అవి గూడా పెట్టేసిన తర్వాత ఒక బ్యాగయితే కంప్లీట్ అయిపోయింది. అది ట్రైన్‌లో వాడడానికి. ఇప్పుడు ఇంకో చిన్న బ్యాగ్ ఉంది కదా! దాంట్లో విషుకి ఆర్‌హెచ్ కాపీలో కొన్ని రైటింగ్ అయితే ప్రాక్టీస్ చేయాలనమాట లెసన్స్. అవి ఉన్నాయన్నమాట. తర్వాత కన్నయ్యకి గూడా ఒక 3, 4 బుక్కులయితే పెట్టినా. అదొక చిన్న బ్యాగయితే తీసుకెళ్తున్నా. ఇదొచ్చి బ్లూ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఉంది గదా! నేను ఇంటికెళ్ళినప్పుడు ఆ బ్యాగుని తీస్తాను. మళ్ళీ ఇంటికెళ్ళొచ్చిన తర్వాత ఆ బ్యాగు మళ్ళీ కబోర్డ్‌లో పెడితే, మళ్ళీ ఇంటికెళ్ళినప్పుడే బ్యాగయితే తీస్తాను. ఇలా అయితే ట్రైన్‌లో ఉండడానికి, తర్వాత ఇంటికి తీసుకెళ్ళడానికి లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టినా. అదొకటి బ్లూ కలర్ బ్యాగ్ ఉంది గదా! అది అయోధ్యలో అత్తమ్మ తీసుకుందనమాట. ఇక దాంట్లో ఏం లేదు గానీ, ఆమె వాటర్ బాటిల్ పెట్టుకుంటా అని జెప్పింది. ఇగ అందరం కలిసి నైటు 9:40కి ట్రైన్ ఎక్కి ఇక్కడికి ఔరాకయితే వచ్చినాం. ఔరాకొచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయినాం. అందరం అయితే కూసున్నాం. కూసున్నాంక ట్రైన్ అనేది 12 గంటలకని జెప్పేసి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇగ మేము షాక్ అయిపోయినాం. 12 గంటలకా అని జెప్పి. మేము దిగిందే 5 గంటలకు గదా! ఇగ 5 గంటలకైతే వెయిటింగ్ హాల్‌కి పోయినాం. 21 ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఆ వెయిటింగ్ హాల్‌కి పోతాం అనమాట. ఎప్పుడైనా సరే ఇక్కడికే వస్తాము. ఇక్కడ ఎవరు రారు. కొంచెం తక్కువ మంది ఉంటారు ఈ వెయిటింగ్ హాల్‌లో. అందరూ ఏంటంటే అక్కడనే ఉంటారనమాట. 8 దగ్గర, 14 దగ్గర, 17 దగ్గర ఉంటారు. 21 దగ్గర ఇది కొత్తదనమాట వెయిటింగ్ హాలు. ఇంకా ఎవరికీ తెలవదు ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉందని జెప్పి. ఇగ మేము ఎప్పుడైనా సరే ఇదే వెయిటింగ్ హాల్‌కొచ్చి ఇక్కడే కూర్చొని రిలాక్స్ అయితాము. మీకు తెలుసు కదా! లాస్ట్ టైమ్ గూడా అన్నం తిన్నది గూడా ఇక్కడే. ఇగ పిల్లలు గూడా మంచిగా ఆడుకోవడానికి ఇక్కడ క్లీన్‌గా ఉంటదని జెప్పి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారని జెప్పి, ఖచ్చితంగా నేను 8 ప్లాట్‌ఫార్మ్ దగ్గర దిగితే 21 ప్లాట్‌ఫార్మ్ దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెయిటింగ్ హాల్‌కొస్తామనమాట. ఇగ మా సారేమో ఎక్కడైతే ఏంటి అన్నట్టుగా మా సార్ ఉంటారు. ఇగ మా సార్‌కి గూడా ఈడనే నచ్చిందనమాట. ఇగ మేము ఎట్లాగో ట్రైన్ ఎక్కేది ఫలక్నామా ఈడనే గాబట్టి ఇగ 21 ప్లాట్‌ఫార్మ్ మాకు దగ్గరుంటదని జెప్పేసి ఈడికొచ్చినాము. ఇగ వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ మొఖాలు కడిగి, బొట్టు పెట్టి, నేను గూడా ఫ్రెష్ అయ్యి, జుట్టేసుకున్నాంక ఇగ మీకు తెలుసు గదా! పిల్లలకి ఫస్ట్ నేను కడుపు నిండా అన్నం తినిపిస్తున్నాను. వాళ్ళకి కాకరకాయ పులుసు కర్రీ ఏస్తున్నాను. ఇద్దరు తింటారనమాట. చేదనే మాటనే ఉండదు. వాళ్ళకి కూడా చాలా ఇష్టము. ఇగ మా కన్నయ్యకేమో పొటాటో లేనిది జర్నీ అయితే ఉండదనమాట. ఇగ చెరొక ముద్దలు తినిపిస్తూ వాళ్ళైతే ఇగ మంచిగా అన్నం అయితే తినేసిన తర్వాత కొద్దిసేపు రాసుకుంటున్నారు. ఇక మేము గూడా అందరం అన్నం తినేసి కొద్దిసేపు రెస్ట్‌లోకైతే వెళ్ళిపోయినాం. ఇగ ఈడ నేను పిల్లల్ని రాయమనయితే ఏం జెప్పలేదు. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళకి నచ్చిన పనులు జేసుకోమంటే, ఇప్పుడు వాళ్ళకి నచ్చింది రాసుకుంటా అని జెప్పిర్రు. సర్లే నాన్న రాసుకోరు అని జెప్పేసి నేనైతే జెప్పిన. వాళ్ళైతే రాసుకుంటుర్రు. ఇగ ఎట్లాగో 5 గంటలకు దిగినాం గదా! పొద్దున 7:30 వరకు అన్నం తిన్నాం కాబట్టి అందరికీ నిద్రొస్తుంది. ఒకవైపు మా అత్తమ్మ పండుకుర్రు, మా సారు, మా మావయ్య అందరైతే నిద్రపోయి అయితే ఇప్పుడే లేషిండ్రు. ఇగ వాళ్ళు లేసినంక మా కన్నయ్య, మా విషు అయితే పడుకోలేదు. ఇగ నేను గూడా 12 గంటలకు ట్రైన్ అయితే పిల్లలకి పొద్దున్నుంచి ఒకే ప్లేస్‌లో ఉండలేరు గదా! కొద్దిసేపు వీడియోస్ చూసుకోమనైతే ఫోన్ ఇచ్చిన. ఇగ ట్రైన్ టైము 12 గంటలకు జెప్పిండ్రు. కానీ మధ్యాహ్నం 1:30 వరకైతే ట్రైన్ టైము పొడిగిచ్చిర్రనమాట. అప్పటి వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. 1 వరకు ఇక్కడే కూర్చున్న తర్వాత కిందికి పోయిన తర్వాత ప్లాట్‌ఫార్మ్ నంబర్ చూద్దాం అని జెప్పేసి
ఇంక అందరం కలిసి లగేజ్‌లు తీసుకొని పోతున్నాం. ఇక నేనేం చేసిన ఇప్పటిదాకా ఈడ మంచిగా బిస్తరేసినాం గదా అందరము. అవన్నిటిని సదురుకొని ఇక ఫుడ్ బ్యాగ్ తీసుకొని ఏ బ్యాగ్‌లో ఏ బెడ్‌షీట్‌లు పెట్టినా అవన్నీ నాకే తెలుస్తాయి గదా! ఎందుకంటే బ్యాగ్ సర్దిన నేనే గదా! మళ్ళా వీళ్ళకి ఎవరికైనా అప్పజెప్పినా గూడా ఎవరు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఒకవేళ అప్పజెప్పినా గూడా ఇటుది అటుది, అటుది ఇటు పెట్టి ఉన్న బ్యాగ్‌ని కాస్త మరింత బరువు చేస్తారని జెప్పి నేనైతే ఎవరికీ ఇయ్యను. అయినా పెట్టడానికి గూడా ఎవ్వరు లేరనమాట. అంటే మా సార్ గూడా ఏం బ్యాగ్ సదరడు. ఇక నేనేం జేసిన బెడ్ షీట్‌లన్నీ పెట్టిన తర్వాత ఇందాక ఇక్కడనే బ్రష్ చేసి హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకున్నాం కాబట్టి ఆ బాక్స్ అనమాట దాంట్లో తీసుకొస్తాను. అవి కూడా పెట్టినా. ఇగ బ్యాగులన్నీ సదిరిన తర్వాత అందరం కలిసి కిందికెళ్ళిపోయినాం. కిందికెళ్ళిపోయిన తర్వాత అక్కడ ట్రైన్ టైమింగ్ అనేది మార్చలేదనమాట. 12 గంటలకే ట్రైన్ టైమింగ్ ఉంది. కాకపోతే వాళ్ళేం చేసిరంటే 1:30 తర్వాత ట్రైన్ వస్తదని జెప్పేసి అనౌన్స్‌మెంట్ అయితే జేసిండ్రు. కానీ ఇక్కడ చూస్తేనేమో టైము అనేది చేంజ్ చేయలేదు. అదే 12 గంటలకుంది. టైం వచ్చేసేమో 1 అయితుంది. అక్కడ ట్రైన్ ఇంకా వస్తలేదు. ఈడనేమో ఫలక్నామా 12 గంటలకి. తర్వాత ప్లాట్‌ఫార్మ్ నంబర్ అయితే ఇంక ఇయ్యలేదు కదా! వాళ్ళేమో 1:30కని అనౌన్స్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చేసరికి 2 అయింది. మేము 2 గంటలకి ఫలక్నామా ట్రైన్ అయితే ఔరాలో ఎక్కినాం. ఫస్ట్ టైమ్ ఇంత లేట్‌గా ఎక్కినాం తెలుసా! ఒకసారి ఎక్కినాం. అది 11 గంటలకేమో లేట్ అయింది. 8:30కి ఉండే ట్రైను. మధ్యాహ్నం 2 గంటలకు ట్రైన్ ఎక్కి అప్పుడు మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఇగ. ఇక మీ అందరికి తెలుసు కదా! ఏసీ టికెట్స్ ఉంటే ముచ్చట ఎట్లుంటదో. ఏముంటది కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం. ఈ రెండే పనులనమాట ట్రైన్ జర్నీలో మనం చేసేది. స్లీపర్ అయితేనేమో ఉబ్బరిస్తది. అటుంటది, ఇటుంటది. ఒకరికొకరు మాట్లాడుకుంటారు. లేకపోతే ఉబ్బరిస్తుంది, అటుంది, ఇటుంది అని చెప్పేసి అటు ఇటు లేషన్నా తిరుగుతారు గానీ, ఏసీ టికెట్లు ఉంటే ఎటుముంటది, చలి పెడుతుంది అని చెప్పేసి మంచిగా పడుకుంటారు. అట్లయితే మా జర్నీ కంప్లీట్ అయిపోయింది. మరి ఇంటికి ఏ టైంకి పోయినాం అదంతా నేను రేపటి వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.